మీరు చేస్తారా లేదా? ఏం చేస్తారు? పెద్ద ఒక కాంట్రవర్సీ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చే లేదు. ఫస్ట్ మీ టీజర్ రంగానే కూడా ఇప్పుడు ఈ మూవీ తర్వాత ఏదైనా సైన్ చేస్తున్నారా? సుహాస్ గారితోనే హే భగవాన్ అని మొన్న రీసెంట్ ఓకే ఓకే చూసాను ట్రైలర్, బట్ మేము అంతగా అబ్జర్వ్ చేయలేము మిమ్మల్ని. పెద్ద పెద్ద సినిమాలు కూడా రివ్యూయర్స్ చంపేస్తున్నారు. రివ్యూవర్లకు కూడా చిన్నది లాస్ట్లో బిట్. ఒకవేళ మీ మూవీకి ఇనిషియల్గా ఏమైనా నెగిటివ్స్ వస్తే తిట్టడం కాకుండా సినిమా ఎలా ఉందని చెప్పి హక్కు అయితే ఖచ్చితంగా ఉంది. సో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఏదైనా అలాంటివి ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్లో ఈ హీరోయిన్ బాగుంటుంది లైక్ విజయ్ దేవరకొండ అన్న? ఇంకేమైనా స్టాక్ ఉంటే పంపించాయి. ఈ మూవీలో ఏదైనా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా? సినిమా అయిపోయిందని డిసప్పాయింట్ అవుతారండి. ఏమన్నావు మొత్తం మీ అమ్మకేనా? హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ విష్ణు చరణ్. రీసెంట్గా యూట్యూబ్లో రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ మూవీ ట్రైలర్ అయితే యూట్యూబ్లో రచ్చరచ్చలేపుతుంది. సో యూత్ మొత్తం బాగా కనెక్ట్ అయిపోయారు. సెప్టెంబర్ 5న మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఆ మూవీకి సంబంధించిన హీరో హీరోయిన్ మన ముందున్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే వాళ్ళ గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ మౌలి బ్రో. హలో అండి. హాయ్ శివాని గారు, బాగున్నారా? గుడ్ బ్రో. ఇప్పుడు మిమ్మల్ని మేమర్ మౌలి అనాలా, వెబ్ సిరీస్ హీరో మౌలి అనాలా, హీరో మౌలి అనాలా, ఏమని పిలవమంటారు? ఎలా పిలిచినా పలుకుతా అండి. ఎలా అయినా ఓకేనా? ఇప్పుడు మీకు ఏది కంఫర్టబుల్? ఇప్పుడు ఆడియన్స్ మిమ్మల్ని ఎలా పిలిస్తే మీకు హ్యాపీ? మౌలి అని పిలిస్తే చాలా. మౌలి అని పిలిస్తే హ్యాపీనా? ఓకే. మీరు మేడం, మీరు సింగర్ అని కూడా విన్నాం, కొన్ని చూసాం మీ వీడియోస్, అవి సింగింగ్ కూడా బాగుంది. ఏదైనా ఒక పాటతో స్టార్ట్ చేయగలరా? చిన్న బిట్. మా ఫిలిం సాంగ్ పాడతాను. అదే అది ఇంకా మనకి బెటర్ కదా. యా ఓకే. మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లకి ఎవరైనా జరుగునా, లోకల్ సాంగ్ కి ఆస్కారే అందునా, IPL లో RCB నెగ్గునా. ఈ సాంగ్ అంటే కూడా చదువు లేదు సందే లేదు అయితే అది మొత్తం కనెక్ట్ అయిపోయారు. అంటే మీకు సినిమాకి సెట్ అయిందో లేదు మాకు తెలియదు, కానీ దానికైతే నేను బీభత్సమైన ఫ్యాన్. ఫస్ట్ ఈ సాంగ్ తో సినిమా ఉంది అని తెలిసింది. తర్వాత ఈ సాంగ్ చదువు ప్రతి ఒక్కరు కాలర్ ట్యూన్ పెట్టుకుంటున్నారు. ఇంట్లో కూడా అది చూపిస్తున్నారు, అంత ట్రెండ్ అయింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే, లవ్ స్టోరీ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. బట్ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ కూడా ఉన్నట్టు కూడా మనకు అర్థమైపోతుంది. ఫాదర్ అండ్ సన్ బాండ్ క్లియర్గా అర్థమైపోతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? అది కూడా ఫుల్ హిలేరియస్ ఉండిపోతుందండి. ఎమోషనల్ సైడ్ ఏమి ఉండదు సినిమాలో. ఓవరాల్ లవ్ స్టోరీ ఫీల్ గుడ్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఫాదర్ అండ్ సన్ మొత్తం ఫన్ ఉంటుంది మొత్తం. ఓకే, మొత్తం అలానే ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్స్ మొత్తం. ఎందుకంటే సెప్టెంబర్ 5న టీచర్స్ డే రోజున ఆ మూవీ రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఏమైనా మాకేమన్నా స్పీచ్ లాంటి మెసేజ్ లాంటి క్లాస్ బ్రేక్ అండి. సో ఎక్కడైనా నేను ఏ మూవీ చూసినా హీరోయిన్ బాగా చదివితే హీరోయిన్ డల్ స్టూడెంట్ ఉంటారు. బట్ ఇక్కడ ఇద్దరు అదే ఆ ఫన్ కోసం అయితే మేము ఏగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ మీది ప్రమోషన్ వీడియో చూసాను బ్రో. సెప్టెంబర్ 12th అన్నారు, ఒక 1 week ముందే వస్తుంది మన మూవీ. సో ఇదైతే హ్యాపీ. బట్ ఎందుకు బ్రో ఒక 1 week ముందుకే రావడానికి రీజన్ ఏంటి? ఏం లేదు, సెప్టెంబర్ 5th అయితే కొంచెం ఎక్కువ థియేటర్లు దొరుకుతున్నాయని బన్నివాస్ గారు, వంశీనందిపాటి గారు అలా ప్లాన్ చేశారు. టీజర్ ట్రైలర్ రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అది ఆబ్వియస్ ముందు వచ్చిన జనాలు వచ్చేసేలా ఉన్నారు అనిపించింది వాళ్ళకి. సో ఓకే, మీరు ఇంత ముందు 90s లో నటించారు. సో అక్కడ శివాజీ గారితో, ఇప్పుడు వచ్చేసి రాజీవ్ కనకాల గారితో షేర్ చేశారు ఫాదర్ అండ్ సన్ గా. ఇద్దరిలో మీకు ఎవరి నుంచి ఏం నేర్చుకున్నారు? ఎవరిది మీకు బాగా కనెక్ట్ అయింది అనిపించింది మీకు? ఇద్దరు చాలా బాగా ఇద్దరు అని చెప్తారు. ఇప్పుడు మా ఆడియన్స్ అంటే ఎట్లా అనిపించింది అంటే అక్కడ శివాజీ గారితో చాలా చాలా డిసిప్లైన్డ్గా, చాలా నీట్గా, చాలా పద్ధతిగా ఉండేది. రాజీవ్ కనకాల గారు ఫుల్ ఫన్, సెట్లో కూడా ఫుల్ జోకులు అవి చాలా ఉండింది. మంచిగా ఉండింది. ఇద్దరు వేరు వేరు, ఇద్దరి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. ఇక్కడ మీమ్స్ విషయానికి వస్తే మీకు తెలిసిన మీమ్స్ గురించి, రాజీవ్ కనకాల గారి మూవీలో లాస్ట్ వరకు ఉంటారా? ఏమన్నా ఇది లవ్ అండ్ రొమాంటిక్ సినిమా అర్థమైపోయింది. ఈ మూవీలో కూడా అలాంటి ఇష్టంగా రాజీవ్ కనకాల లాస్ట్ వరకు ఉంటారు. ఇది మీరు చెప్పొచ్చా లేదో, సినిమా అయ్యాక కూడా మీతో ఉంటారు. అది మాకు కావాల్సింది. ఎందుకంటే రాజీవ్ కనకాల గారు చాలా మూవీలో మనకు తెలిసే. సో మధ్యలో ఆయన క్యారెక్టర్ని మన వాళ్ళు పక్క డైరెక్టర్లు అలా చేస్తున్నారు.
బట్ ఉంటారు కదా. Yes. మేడం మీరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో నటించారు. సో అక్కడ సుహాస్ గారితో నటించారు, ఇక్కడ మౌలి బ్రోతో నటించారు. సో వీళ్ళిద్దరు హీరోల్లో ఎవరు బెస్ట్ అనేది వద్దు, ఎవరితో మీరు ఏం నేర్చుకున్నారు? సో మౌలి బ్రోతో అలాగే సుహాస్ గారితో ఏం నేర్చుకున్నారు? సుహాస్ గారితో ఐ థింక్ ఎమోషనల్ సీన్స్, ఓకే, చిన్న చిన్న న్యూఆన్సెస్, ఎక్స్ప్రెషన్స్ అవి. మౌలితో అసలు కామెడీ, ఎంటర్టైనింగ్, అంటే బిగినింగ్ ఆఫ్ ద సీన్ నుంచి ఎండ్ ఆఫ్ ద సీన్ వరకు అసలు కామెడీ చాలా డిఫికల్ట్ అండి, అంత ఈజీ కదా. ఒక నవ్వించడం అనేది చాలా కష్టం. అలాంటిది హీఈస్ లైటింగ్ అప్ సంబడీస్ మూడ్, అంటే ఒక ఎనర్జీ. సో ఐ థింక్ ఇప్పుడు మనకి మౌలి బ్రో అంటే అందరికి తెలిసింది ఏంటంటే మీమ్స్ లో ఫన్ గా ఉంటారు. సో తెర వెనక కూడా సేమ్ అదే క్యారెక్టర్. పెద్ద ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ మిమ్మల్ని అడగొచ్చే లేదు. ఫస్ట్ మీ టీజర్ రంగానే మీమ్స్ ఓపెన్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్ మౌలి టాక్స్ అది కొన్ని హ్యాష్ ట్యాగ్స్ చూస్తే సో వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ లాగా, మీరు అక్కలాగా ఉన్నారు, కొంత పెద్దవాళ్ళు లాగా ఉన్నారు అన్నారు. అలాంటి మీమ్స్ చూసినప్పుడు మీరు ఏమైనా హట్ అయ్యారా, లేకుంటే ఇవన్నీ మామూలు అనుకున్నారా? యాజ్ ఎ మీమర్గా మీరే అనుకున్నారు? ఏం లేదండి, రియల్గా కూడా ఏజ్కి వచ్చి ఓకే అలా కాకపోయినా కావాలనే క్యాస్ట్ చేసాం. ఓకే, కాస్టింగ్ అయితే పర్టికులర్ గా పర్ఫెక్ట్ గానే తర్వాత టీజర్ ఇప్పుడు సినిమా చూసాక మీరు అలా ఎందుకు అనుకున్నారు, అసలు ఎందుకు అలాంటి సినిమాలో రివీల్ అవుతుంది. ఓకే, దీని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. సినిమాలో అందరికి పర్ఫెక్ట్ వీళ్ళు అంటారు. సో దానికోసం వెయిటింగ్. ఇప్పుడు ఏ హీరో ఇండస్ట్రీకి వచ్చినా కూడా నెగిటివ్స్ ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళు ఏదో ఒక బిట్ తీసుకొని ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. బట్ మీ మీద చాలా తక్కువ నెగిటివ్ ఉంది బ్రో, చాలా పాజిటివ్. మేమర్స్ మొత్తం బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో దీనికి ఏమన్నా మీరు మేమర్గా మ్యాజిక్ ఏమైనా యూజ్ చేస్తారా, లేకుంటే న్యాచురల్గా వచ్చిందా? న్యాచురల్గానే అండి, వాళ్ళ సపోర్ట్ బట్టే ఇక్కడ వరకు వచ్చా. వాళ్ళు ఏది చిన్నది చేసినా వాళ్ళ క్రియేటివిటీతో ఇంకా ఎక్కువ చేస్తారు. ఆ బిట్లు తీసుకొని వాళ్ళ క్రియేటివిటీ ఉపయోగించి అవి ఇంకా వైరల్ అయ్యేలా చేస్తారు. చాలా చాలా హెల్ప్ అండి నాకు వాళ్ళ సపోర్ట్ కానీ, వాళ్ళ అలా తీసుకోవడం కానీ, ఎవ్రీథింగ్. మేబీ ఓవరాల్ నేను కూడా ఒక మీమర్గానే స్టార్ట్ అయ్యా. మీరు ఇందాక మీ ఆఫీస్లో చెప్పారు టీఎస్ఆర్ అవార్డ్స్లో మీ మన లిటిల్ హార్ట్స్ మేము వేయించారు, అది వైరల్ అయిందని. టీఎస్ఆర్ అవార్డ్స్లో కూడా నేను ఎంటర్గా చేశా. ఓకే, తెలుసో లేదో మీ సో జర్నీ ఎడిటర్ ఫేస్బుక్లోనే టీఎస్ఆర్ అవార్డ్స్ ఆ పేజ్ అడిగితే చెప్తాను. యా మేడం, మీరు యాక్చువల్గా మౌలి బ్రో స్టోరీ మనకి బ్యాక్ స్టోరీ ఎంతో తెలియపోయినా మేమర్ అని, ఎడిటర్ అని అలా వెబ్ సిరీస్ వచ్చింది. మీరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఆఫర్ మీకు తాను చూసి దీనికి వచ్చిందా, లేకుంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? లేదండి, అందరూ మ్యూజిక్ సైడే. ఓకే, నేను మ్యూజిక్ సైడే ఉన్నాను, బట్ ఆడిషన్ త్రూ ఫిల్మ్స్ వచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ మూవీ తర్వాత ఏదైనా సైన్ చేస్తున్నారా? యా, సుహాస్ గారితోనే హే భగవాన్ అని మొన్న రీసెంట్ గ్లిమ్స్. ఓకే ఓకే ఓకే, చూసాం ట్రైలర్, బట్ మేము అంతగా అబ్జర్వ్ చేయలేము, మిమ్మల్ని చూసాం. బట్ ఈ మూవీ గురించి మీరేం చెప్పాలనుకున్నారు ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి? యాక్చువల్గా యూత్ మొత్తం పక్కాగా వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా ఓపెనింగ్స్ బాగుంటాయి, మెంబర్స్ అయితే వెళ్ళిపోతారు, ఏం మీమ్స్ దొరుకుతాయి, ఏం టెంప్లెట్స్ మౌలి బ్రో ఇస్తాడని. ఆడియన్స్ చూడాలంటే మీరేం చెప్తారు? అంటే రీసెంట్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్. అవునవును, అంటే అందరూ ఆల్ టైప్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ రావచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మంచి ఫుల్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానివ్వండి, ఆర్ రామ్ కామ్స్ కానివ్వండి, క్లీన్ ఫిలిం. మా సినిమా టైటిల్ కింద నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ అని ఉంటుంది. సో అలాంటి సినిమా వచ్చి చాలా రోజులైంది. సో ఐ థింక్ హ్యాపీగా ఒక ఇట్స్ ఫీల్ గుడ్ ఫిలిం. మా సినిమాలో సిగరెట్ కూడా లేదండి. అవునా? పర్ఫెక్ట్, అంత క్లీన్ ఫిలిం. ఇప్పుడు ఎంసెట్ గురించి ఉంది మనకి. ఎంసెట్ అంటే హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి మూవీస్ వస్తాయి. ఆ మూవీస్ పక్కన ఈ లిస్ట్లో ఇది యాడ్ అవద్దంటారా? ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఇంకొక మంచి మూవీ మనకు రాబోతుంది. సో మేము సెప్టెంబర్ బ్రో మౌలి బ్రో మీరు చూస్తుంటారు, ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా రివ్యూయర్స్ చంపేస్తున్నారు. అవి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, తక్కువ రేటింగ్స్ ఇవ్వడం అలా చేస్తున్నారు. ఒకవేళ మీ మూవీకి ఇనిషియల్గా ఏమైనా నెగిటివ్స్ వస్తే మీరు ఎలా చూడగలరు వాటిని? ఆడియన్స్కి ఏం చెప్పగలరు? రివ్యూస్ చూసి నమ్మి వెళ్ళమంటారా, లేకుంటే మూవీకి వెళ్ళమంటారా? ఎవరేం చెప్పినా కూడా మూవీకి వెళ్ళమంటారా? ఏం చెప్తారు మీరు? ఎవరేం చెప్పినా థియేటర్కి వెళ్ళండి. ఎవరేం చెప్పినా థియేటర్కి వెళ్ళండి. కానీ రివ్యూవర్లకు కూడా చిన్నది
లాస్ట్ లో బిట్ ఉంటది. ఓకే ఓకే, అది అది బ్రో మాకు కావాల్సింది. అది సినిమా చూసాక తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. కానీ రివ్యూయర్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎనీ సినిమాకి. వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. ఒపీనియన్ చెప్పడం తప్పలేదు, ఎందుకంటే ₹1 పెట్టే సినిమా మీద అంటే నీకు ఏదైనా అనే హక్కు ఉంది. తిట్టడం కాకుండా సినిమా ఎలా ఉందని చెప్పే హక్కు అయితే ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఎలాగైనా చెప్పొచ్చు, వాళ్ళ హక్కు అది. మీరు ఈ మూవీ ప్రమోషన్కి వెళ్ళినప్పటి నుంచి మీతో ఖచ్చితంగా అందరు సెల్ఫీలు దిగుతూ ఉంటారు. బట్ ఒకప్పుడు మీరు కూడా ఏదో ఒక పెద్ద యాక్టర్స్తో సెల్ఫీస్ దిగడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సెల్ఫీలు ఇచ్చే స్టేజ్కి వచ్చారు కాబట్టి మీకు ఏమన్నా యాటిట్యూడ్ కానీ, అరే నేను కూడా ఈ లెవెల్కి వెళ్ళాను రాని కానీ ఏమన్నా అనిపించిందా మీకు కానీ? మీరు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. అసలు హ్యాపీ అంటే ఇప్పుడు మౌలి బ్రో మేమర్గా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు హీరో రేంజ్ కదా. ఎంతైనా నేను మేమర్ మౌలి అన్న కూడా కొంచెం నేను హీరో మెటీరియల్కి వెళ్ళాను కదా అనుకుంటారు కదా. అంటే ఒకరు వచ్చి సెల్ఫీ అడుగుతారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ప్రౌడ్. ఏమన్నా ఇప్పుడు నేను వచ్చి అడుగుతాను, ఒక 10 మంది 20 మంది వచ్చి అడిగినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? బాగానే అనిపిస్తుంది. ఎంత ఇస్తారా 10 మందికైనా? 10 మందికైనా ఇస్తాం. టైం ఉంటే ఖచ్చితంగా ఎందుకు ఖచ్చితంగా అదే బ్రో, టైం లేదు, షూటింగ్ ఉంది, నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అక్కడ కొంచెం చెప్పి వెళ్ళిపోతాం. ఓకే, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి. సో అక్కడి నుంచి వచ్చారు కాబట్టి. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను బ్రో మీది, డైరెక్టర్ గారు చెప్తూ ఇది షార్ట్ ఫిల్మ్ అనుకున్నారంట ఫస్ట్ స్టోరీ, తర్వాత వెబ్ సిరీస్ అనుకున్నారంటే మీకు చెప్పినప్పుడు షార్ట్ ఫిల్మ్ చెప్పారా అండ్ మూవీ చెప్పారా బ్రో? ఫీచర్ ఫిల్మ్ గానే చెప్పాడు ఆయన అనుకున్నప్పుడు దాన్ని అలా స్టార్ట్ చేశాడు రాయడం. మీరు ఇందాక మాట్లాడితే ఇది లవ్ అండ్ రొమాన్స్ మూవీ అని చెప్పారు. సో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఏదైనా అలాంటివి? లేదండి, నేను ఒక క్యూట్ లవ్ స్టోరీ అని చెప్పాను. ఓకే, వెరీ క్లీన్ ఫిల్మ్, ఓకే, ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, ఏం ఇబ్బంది లేకుండా చూడొచ్చు మీరు. ఫ్యూచర్ లో ఒకవేళ ఇలాంటి వేరే హీరోతో పెద్ద స్టార్స్ లైక్ ఎవరితోనే వస్తే కూడా మీరు చేస్తారా లేదా? ఏం చేస్తారు? అదే రొమాంటిక్ సీన్స్ కానీ, ఇప్పుడు మామూలు తెలుగు మూవీస్ అంటే తెలుసు కదండి, ఇప్పుడు గ్లామర్ రోల్స్ ఉంటాయి కదా, అవి మీరు చేయగలరా, మీరు చేస్తారా? అంటే ఇప్పుడు దాకైతే అలాంటి స్టోరీ ఒకవేళ వస్తే మేబీ జూనియర్ అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ అంటే పెద్ద హీరోతో కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ బాగుంటే నేను ఐఎమ్ ఆల్రెడీ హాఫ్ ఇన్ అండి. అండ్ క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఉంటే ఏదో వచ్చి అలా వెళ్ళిపోయినట్టు కాదు. ఇఫ్ ఐఎమ్ జెన్యూన్లీ మేకింగ్ అన్ ఇంపాక్ట్ విత్ మై పర్ఫార్మెన్స్, అండ్ అది చూపించే విధానం కూడా ఉంటుందండి. ఎస్థెటికల్లీ చూపిస్తే చేస్తాను, కొన్నిసార్లు అనవసరంగా కూడా చూపిస్తారు తెలుగు మూవీ కొన్ని అవి లేదు, ఇప్పుడు మారుతున్నాయండి చూపించే విధానం. సో ఆ కొన్ని మూవీస్ లో లేవు అన్నారు కదా, అలా మంచిగా చూపిస్తే. సో ఇప్పుడు ఎట్లాగా ముగ్గురు పేర్లు వచ్చాయి కాబట్టి ముగ్గురు స్టార్స్ లో ఎవరిని పిక్ చేస్తారు? మీకు ఫస్ట్ ఛాన్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ముగ్గురు లేదండి. సో మీకు ఫేవరెట్ హీరో ఎవరు తెలుగులో? నాని గారు. మౌలి బ్రో కూడా ఇంత ముందు నాని గారు అని చెప్పారు, ఇద్దరు మాట్లాడుకొని చెప్తున్నారా? జెన్యూన్. మీకు హీరోయిన్ ఎవరు బెస్ట్? మీకు ప్రెసెంట్ ఉన్న హీరోయిన్స్ లో ఆ హీరోయిన్ బాగుంటుంది లైక్ ఇలియానా గారు అంటే చాలా ఇష్టం. ఇలియానా ఇప్పుడు ఆడున్నారు బ్రో, మీరు చాలా తెలుగుగా మేము అలా చెప్తున్నారు. ఇప్పుడు తెలుగులో ఏం చేస్తున్నారు? తెలుగులో అదే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో రీసెంట్ గా రిలీజ్ అయినా ఒక 1 year నుంచి ఉన్న వాళ్ళలో ఎవరైనా? ఇలియానా గారు మీకు? అందరూ బ్రో, మేడం కూడా అందరూ బ్రో. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరు బాగా చేసింది? ఇద్దరు బాగా చేశారు బ్రో. బ్రో మీరు ఇండస్ట్రీకి రాకుంటే ఏ ఫీల్డ్లో ఉండేవాళ్ళు? హీరో కాకుంటే మేబీ మేమర్ తర్వాత మీ నెక్స్ట్ గోల్స్ ఏ ఉండేటి? యూట్యూబర్ యూట్యూబ్ చేసేవాడిని, ఇన్స్టాగ్రామ్ చేసేవాడిని, అవన్నీ కూడా లేకపోతే ఎడిటర్గా ఉండేవాడిని. సో ఆ ప్రొఫెషన్ ఏదైతే మీరు యూట్యూబర్గా మేము చూసాం అదే ప్రొఫెషన్లో అదే చేసేవాడిని. ఇప్పుడు హీరోతో పాటు ఇప్పుడు హీరోగా ఉన్నారు కాబట్టి మీమ్స్ యూట్యూబ్లో కూడా మిమ్మల్ని అప్పుడప్పుడు చూస్తుండొచ్చా ఈ గ్యాప్లో? ఇంకేమైనా సైన్ చేశారు బ్రో ఇది కాకుండా? లేదండి, దీని తర్వాత ఏమైనా మంచిది. ఈ ఆఫర్ 90s చేసాక వచ్చిందా బ్రో? 90s చేయకముందే వచ్చిందా బ్రో? లేదు, 90s చేసిన తర్వాత వచ్చింది. 90s నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు ఉంటున్నారా? నెక్స్ట్ అది కాలేజ్కి వెళ్ళింది కదా, హాస్టల్కి 90s ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాలి బ్రో మీరు. బ్రో అంటే మీరు ఏమైనా అప్రోచ్ అయ్యి ఉన్నారా నెక్స్ట్ వెబ్స్? అయితే హాసన్ గారు సీజన్ 2 తీస్తా అని చెప్పారు. ఆయన ఎప్పుడు ఫ్రీ అయితే ఆయన ఇంకో సినిమా చేస్తున్నారు, ఆ సినిమా అయిపోయిన తర్వాత సీజన్ 2 రావచ్చు. ఈ మన మూవీకి ఆదిత్య హాసన్ గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, సో ఆయన సాయి మార్తాన్ గారిలో ఏం నచ్చి ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు? మిమ్మల్ని ఇద్దరు కాకుండా స్క్రిప్ట్ మెయిన్ స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్. మేడం మీరు ఎంసెట్ రాసారా? ఎంఈసీ అండి నేను. ఓకే, మీరు ఎంఈసీ. మీరు బ్రో? నేను ఎంసెట్ రాసా బ్రో. ఎంత బ్రో ర్యాంక్? 30,000 ఎంత? 30,000 అంటే బెస్ట్. బెస్ట్ ఏం కాదు బ్రో, ఏం కాలేజీలు రావు బ్రో. మాకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు డివైడ్ అయినప్పుడు అంటే ఒక 60 వేసుకో, కలిసి ఉన్నప్పుడు 60 లాగా. మీరు ఏదైతే మూవీలో కొంచెం డల్ స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారు, ఎంసెట్ కోచింగ్ కూడా చేరున్నారు, అలాగే లైఫ్లో కూడా డల్ స్టూడెంట్సా లేకుంటే టాపర్సా బ్యాక్ బెంచర్సా?
యావరేజ్, మరీ మరీ డల్ కాదు. నేనైతే ఫస్ట్ బెంచ్ లో కూర్చునేవాడండి. Okay. 9th క్లాస్ వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ బెంచ్ లో ఒక డస్టర్ మెయింటైన్ చేసి మెయింటైన్ చేసి సుధపోసుగా ఉంటాడు, అలాంటి బ్యాచ్ నేను. ఓకే, అట్లయితే మన సార్ కూడా డిస్టర్బ్ చేయడు ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే. సో నేను కూడా అదే పని చేస్తాను, ఎందుకంటే వాళ్ళందరూ బ్యాక్ బెంచ్ వాళ్ళని టార్గెట్ చేస్తాను. తర్వాత చెడు స్నేహాలతో అలా ఒక్కొక్క బెంచ్ వెనక్కి వెళ్ళి 10th క్లాస్ కి అలా వెనక. ఎవరైనా ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే వాళ్ళలో, మీ ఫ్రెండ్స్ బ్యాక్ బెంచ్ లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పేరు చెప్పగలరా? బాలకృష్ణ, మోహన్, నిఖిల్. బ్రో బాలకృష్ణ, మోహన్, నిఖిల్ ఇద్దరు పేర్లు చెప్పండి, ముగ్గురు పేర్లు చెప్పారు. సో మీరు ఖచ్చితంగా మౌలి బ్రోని అడగండి ఎందుకు జడగొట్టారు మా వాడిని. మీ అవుట్ఫిట్ కాస్ట్ చెప్పగలరా? ఇది రౌడీ వేర్ అండి. ఈరోజు ఈవెంట్ జరిగింది కదా అని కొనుక్కున్నా. విజయ్ దేవరకొండ అన్న ఇంకా ఏమైనా స్టాక్ ఉంటే పంపించాయి, బాగున్నాయి. ఇది రెండు కలిపి 6,000, 5,000 ఎంత పడింది. షర్ట్ ప్యాంట్ కార్డ్ సెట్. ఇది షూస్ 8,000, అరౌండ్ ఒక 15,000. సో విజయ్ దేవరకొండ గారికి ప్రమోషన్ కూడా చేస్తారు మౌలి బ్రో. మేడం మీరు చెప్పగలరా? ఇది మేబీ 7,000. షూస్ ఆర్ 2K. యాక్చువల్గా లేడీస్ ఎక్కువ కాస్ట్లో ఉంటారు, బట్ ఇక్కడ మౌలి బ్రో చేశారు. ఇట్స్ ఓకే. ఓకే, డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు మూవీలో? డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారండి. అది అందరికీ తెలుసండి, చాలా బాగా రాశారండి. ఆయన ఎంత బాగా చేశారు అన్నది ఆడియన్స్ September 5th రోజు లిటిల్ ఆర్ట్స్ చూసి చెప్తారు ఆయన వర్క్ ఎంత బాగుందో. ఒక రామ్ కామ్ డీల్ చేయడం అంటే ఫన్ విషయం కాకుండా ఆ కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తూ ఒక స్టోరీ మొత్తం బ్యాలెన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి రామ్ కామ్లో ఒక గుడ్ ఫీలింగ్ వస్తుంది. మంచి రామ్ కామ్ సెట్ అయితే మంచిగా డైరెక్ట్ చేస్తే అది అందరికీ వస్తుంది. అట్లా వర్క్ అయ్యేలా చేసి చాలా కష్టపడి వర్క్ చేసి ఒక మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు డైరెక్టర్. థ్యాంక్ యూ సాయి మార్తాండ్. మూవీలో మీరు ఇందాక పాడిన సాంగ్ 2 సాంగ్స్ బాగా ఫేమస్. ఆ 2 సాంగ్స్ ఇంకేమైనా ఉన్నాయా మేడం? ఇంకా ఉన్నాయండి. బట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సర్ప్రైజ్ సాంగ్ అది సర్ప్రైజ్ కోసమే మేము అయ్యేం రివీల్ చేయొద్దు, వాటి కోసమే మేము వేసుకొని రిలీజ్ అయిన తర్వాత వేసుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? సిండిత్ అసలు మామూలుగా ఇవ్వలేదు మ్యూజిక్. అసలు బీజిఎం ఆర్ఆర్ గురించి అయితే చాలా వెరీ వెరీ హ్యాపీ మా టీం అంతా. అసలు అవుట్పుట్ చాలా బాగా వస్తుందని చెప్పి ఐ థింక్ చాలా వెరీ లైవ్లీ ఫ్రెష్ మ్యూజిక్ ఉంటుంది, చాలా హ్యాపీ వైబ్, మొత్తం ఎంటర్టైనింగ్ మూవీ కాబట్టి. కామెడీకి సెట్ అయ్యే మ్యూజిక్, రొమాన్స్ సెట్ అయ్యే మ్యూజిక్, ప్రతి ఎమోషన్కి తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ చాలా లైఫ్ వచ్చింది ఫిల్మ్కి. ఐ థింక్ మ్యూజిక్ ఎలివేట్ చేసింది మా స్టోరీని డెఫినెట్లీ. సో మూవీలో మీ ఇద్దరితో పాటు రాజీవ్ గారు అలాగే మిగతా క్యారెక్టర్స్ కూడా స్కోప్ ఉందండి, లేకుంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువ నడుస్తాం? ప్రతి క్యారెక్టర్కి మార్తాండ్ రైటింగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కడ మీకు ఏ సీన్లో కూడా కామెడీ డౌన్ కానివ్వండి ఆర్ క్యారెక్టర్ డౌన్, ప్రతిలో ఆ మెయింటైన్ చేశాడు గ్రాఫ్. యూత్ అంతా మా క్యారెక్టర్ కానీ, క్యారెక్టర్ కానీ, నిఖిలబురి క్యారెక్టర్ కానీ యూత్ అంతా కనెక్ట్ అవుతారా? మా పేరెంట్స్ ఆ ఏజ్ వాళ్ళందరూ రాజీవ్ కనకాల గారికి, ఇలాగే కొడుకులు కూతుర్లు చదవలేని కొడుకులు కూతుర్లు ఉన్న ప్రతి పేరెంట్ వాళ్ళు చూసి మా కొడుకు కూడా ఇలాగే చిల్లరేసాలు వేస్తాడు, ఇలాంటి కోతేశాలు వేస్తారు అని రిలేట్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అది అందరి మిడిల్ క్లాస్ లైఫ్. అఖిల్ కాత్యాయనిగా మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, లేకుంటే మౌలి శివాని గారినే బయటకు వస్తారు ఆడియన్స్? నాకైతే ట్రైలర్ చూసాక అఖిల్ కాత్యాయని నేమ్స్ బాగున్నాయి అనుకున్నా, బట్ ఆ క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి మీ పేర్లు ఆడియన్స్ కి? గుర్తుండిపోతాయండి ఖచ్చితంగా. వాళ్ళు ఆ క్యారెక్టర్స్ తోనే బయటకు వస్తారు. మొత్తం షూటింగ్ ఎన్ని రోజుల్లో జరుగుతుందండి మూవీ? 35 days అండి. 35 days చాలా క్విక్ అండి. చాలా క్విక్ అసలు. మేలో షూట్ అయిపోయింది, సెప్టెంబర్లో రిలీజ్. ఆడియన్స్ ఈ మూవీలో ఏదైనా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సులు ఏమైనా ఉన్నాయా? సినిమా అయిపోయిందని డిసప్పాయింట్ అవుతారండి. సో ఈ మూవీ ఇలాంటి మూవీస్ ఓటీటీలో కంటే ఇట్లా థియేటర్ రావడానికే నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా. థియేటర్ అట్మాస్ఫియర్ లో కామెడీ అనేది చాలా కంటేజియస్, లాఫ్టర్. సో ఆ అంబియన్స్లో ఆ సెటప్లో చూస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. నన్ను మా వాళ్ళు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, స్టోరీ బాగుంది, ఇద్దరు బాగా సెట్టారు, మామూలుగా ఏమన్నా నిబ్బా స్టోరీ ఏమన్నా రుద్దుతున్నారా మన మీద అని మా వాళ్ళు ఒక ఇద్దరు అడిగారు నన్ను. అంటే ఏజ్ తగ్గట్టు కాకుండా ఎక్కువగా ప్రవర్తించి ఎక్కువ వేషాలు వేస్తే నిబ్బి అనిపిస్తారు ఎవరైనా జనరల్ గా. దీనిలో ఏజ్కి తగ్గట్టే ఉంటారు వాళ్ళు, ఏజ్కి తగ్గట్టే చేస్తుంటారు. ఎక్కువ అదే నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్, అట్లా ఒక మీటర్ లోనే ఉంటది. చాలా
చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ఎక్కువ అతిగా ఉండదు ఎక్కడ. ఓకే, అతిగా లేదంటే ఇక కనెక్ట్ అయిపోతారు. సో అతిగా ఉంటే ట్రోల్ కూడా అవుతారు. సో అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు మామూలు అన్ని నార్మల్ అయిపోయి మన చేతిలో ఉండదు ఇది. మన చేతిలో ఉండదు. సో మూవీలో మీకు ఈ డైలాగ్ బాగా నచ్చింది, ఈ సన్నివేశం నాకు సూపర్ అనిపించింది అనేది ఏదైనా ఒక డైలాగ్ అని ఏదైనా చెప్పగలరా? అంటే సింపుల్ గా అంతా లాస్ట్ లో డైలాగ్ చెప్తే అదైతే మొత్తం మీ అమ్మకేరా, అదైతే అల్టిమేట్ అసలు. అది కాకుండా ఏదని చెప్పదు, ఎందుకంటే అది ఆల్రెడీ వైరల్ అయిపోయింది. సో ట్రైలర్ చూసిన వాళ్ళందరూ దాన్ని సర్ప్రైజ్ సాంగ్ ఒకటి ఉంటది, ఓకే అదే రివీల్ చేయకూడదు, వద్దు రివీల్ చేసేది మనకు వద్దు. క్లైమాక్స్ ఇంటర్వెల్ ఇవన్నీ చాలా బాగుంటాయి, ఏమి చెప్పలేము ఇప్పుడు. ఓకే, మీకు ఏదైనా పర్టికులర్ ఒక డైలాగ్ కానీ సో ఈ మూవీ నుంచి మీ పలానా నేర్చుకున్నాను సో అనేది మీరేమైనా చెప్పగలరా? ఆఫ్టర్ అంబాజీపేట ఒక మంచి ఫన్ ఫిలిం చేయాలని ఉండే, చేసేసాను. వెరీ హ్యాపీ. ఓకే, కలెక్షన్స్, లవ్ స్టోరీస్ కూడా ఇప్పుడు ఏమాత్రం మాస్ మూవీస్కి తగ్గట్టుగా ఏం తగ్గకుండా వస్తున్నాయి కలెక్షన్స్. దాని గురించి మీరు ఏం చెప్తారు? కలెక్షన్స్ ఏమన్నా ఈ నెంబర్ పెట్టుకున్నారా? సో ప్రొడ్యూసర్ హ్యాపీ అయితే చాలా అనుకున్నారా? ఏమైనా నెంబర్స్ ఉన్నాయి బ్రో? సో మీరు ఒక డైలాగ్ ఉందిగా, మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్ రికార్డు, మీ ఫేమస్ డైలాగ్ ఉంది కదా, అట్లాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ అనే కాదు, సో మౌలి బ్రో హీరోగా ఇంత కలెక్ట్ చేయగలడు. ఎంత ఎక్కువ మంది చూస్తే అంత హ్యాపీ అండి. ఎంత డబ్బులు వస్తే అది ప్రొడ్యూసర్ వాళ్ళు చూసుకుంటారు. ఎంత ఎక్కువ మంది చూసి ఎంత బాగుందని మాకు ఎంతమంది చెప్తే అంత హ్యాపీ. దానికోసం వెయిట్ చేస్తున్నాం కలెక్షన్ల కన్నా. థియేటర్ వరకు వచ్చిన వాళ్ళందరికీ మంచి సినిమా చూసాము అనే ఫీలింగ్ వస్తే చాలు, ఎంటర్టైన్ అయ్యాము, సాటిస్ఫై అయి వెళ్తే చాలు, నవ్వుకున్నాము, హ్యాడ్ అ గుడ్ టైం అంటే చాలు. సో మీ అమ్మ నాన్న మీ ఫ్యామిలీస్ గురించి కూడా చూసుంటారు ట్రైలర్, వాళ్ళు ఏం చెప్పారు ఫస్ట్ చూడంగానే? మీకు ఏం చెప్పారు? ఫుల్ నవ్వుకున్నారండి మా నాన్న, మా అమ్మ, తమ్ముడు అందరు ఫుల్గా నవ్వుకున్నారు. స్టార్టింగ్ నన్ను ఏమంటావు మొత్తం మీ అమ్మ, అసలు ఆ డైలాగ్ అయితే ఇంకోటి ఐ లవ్ యూ చెప్తే థ్యాంక్ యూ, దానికి నవ్వుకున్నారు. కోటిలో రీసేల్ వాల్యూ 80%, దానికి చాలా అసలు అంటే ట్రైలర్కే అంత ఎంజాయ్ చేశారంటే నేను వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఎప్పుడెప్పుడు చూస్తారు, ఇంకా సినిమా చూస్తే ఇంకెంత ఎంజాయ్ చేస్తారు అని ఆ ఎక్సైట్మెంట్ ఉంది టీంకి. ఇప్పుడు ఆ కోటి డైలాగ్ ఉంది కాబట్టి సో మీరు ఏవైనా పొదుపు చేసే క్యారెక్టర్ మూవీలో అలా రన్ అవుతుందా? సో ఏదైతే ఈ డల్ స్టూడెంట్తో పాటు చదువురాని అమ్మాయితో పాటు కోటిలో ఒక బుక్ మీద పేరు రాస్తేనే మీరు 30% సేల్ వాల్యూ కోసం ఆలోచించారు కదా మూవీలో. సో అలానే ఉంటుందా క్యారెక్టర్ అంతా డిజైన్? అంటే మనకి ఇంతకుముందు వచ్చిన ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇట్ అని రకుల్ ప్రీత్ గారి మూవీ వచ్చింది, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. సో అలాగా ఒక పొదుపు చేసే క్యారెక్టర్ మూవీలో ఎలాంటి ఒక్క సీన్ డైలాగ్ లేకుంటే మనకి చెప్పట్లేదేమో. సో ప్లాన్డ్గా వచ్చినట్టున్నారు ఇద్దరు. సో మనం మూవీ అయితే చూద్దాం. సో ఇవన్నీ మాట్లాడుకున్నాం. మీకు మూవీ అయిపోయాక బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్, లైట్ మ్యాన్ చాలా మంది ఉంటారు, బ్రో మీరు ఎరగొట్టేశారు అలాంటి ఏమైనా డైలాగులు ఇచ్చారా? బన్నీవాస్ గారు, వంశీ నందపాటి గారు ఇద్దరు సినిమా చూసి గీత ఆర్ట్స్ ఆఫీస్కి పిలిచారండి. గీత సినిమా తీసుకునే ఒక రోజు ముందు వాళ్ళే ఫస్ట్ చూశారు. వాళ్ళే పిలిచి 2 గంటల సేపు ఇది చేసావు, అది చేసావు, ఆ సీన్ బాగా చేసావు, ఈ సీన్ బాగా చేసావు అని చాలా పొగిడారు. అది చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే నెక్స్ట్ రోజు సినిమా తీసుకున్నారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా సెలబ్రేషన్ ఫంక్షన్ అల్లు అర్జున్ గారు కూడా మేబీ చూడొచ్చేమో, మేబీ గీత ఆర్ట్స్ నుంచి ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా చూడొచ్చు. సో ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం. బ్రో మీరు మేమర్గా వెబ్ సిరీస్గా తెలుసు అందరికీ, బట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హీరో అవ్వడం చాలా మంది ఏమంటారంటే మీమ్స్ చేశాడు, అబ్బా యూట్యూబ్లో వీడియోస్ చేశాడు, ఫేమస్ అయిపోయి మనోడు హీరో అయిపోయాడు. కానీ దాని వెనకాల ఎంతో స్ట్రగుల్ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరికీ ఛాన్స్ రాదు, వచ్చిన దాన్ని యూజ్ చేసుకోవాలి. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? చిన్నప్పటి నుంచి పుట్టింది అనకాపల్లి, పెరిగిందంతా గాజువాక, వైజాగ్. ఓకే. సో చిన్నప్పటి నుంచి అక్కడే. నాన్నగారు ఏం చేస్తారు? నాన్నగారు హోల్సేల్ బిజినెస్. ఓకే. ఆటో వేసుకొని వెళ్ళి ప్రతి షాప్కి వెళ్ళి సరుకులు సప్లై చేస్తారు. చిన్నప్పటి నుంచి అదే బిజినెస్. గాజువాకలో ఏ కిరాణా షాప్లో అడిగినా శ్రీనివాసరావు అంటే చెప్తారు. ఓకే. ఇంతకుముందు మీది ఒక వీడియో చూస్తే అక్కడ నా షేర్ 100 రూపాయలు మెంబర్స్గా ఉన్నప్పుడు అని చెప్పారు. ఇప్పుడు రెమ్యునరేషన్ ఎగ్జాక్ట్ అమౌంట్ కాబట్టి కొంచెం అటు ఇటుగా చెప్పగలరా? ఎక్కువ అండి, 100 రూపాయలు. 100 రూపాయలు ఉండు బ్రో, మీరు ఇంత ఉండొచ్చు, మేబీ ఒక యంగ్ హీరోగా నేను ఇంత తీసుకుంటున్నాను అని ఏమన్నా అంటే డైరెక్ట్ అమౌంట్ వద్దు, ఏదైనా చెప్పగలరా? బాగానే తీసుకుంటున్నాను, పర్లేదు. మౌలి బ్రో చెప్తారు త్వరలో, చెప్తారు సక్సెస్ మీట్ లో. ఇంకా ఫస్ట్ సినిమా కదండి, ఏమి అంత డబ్బులు ఏమి ఉండవు, కానీ నేను బతకడానికి అయితే సరిపోతాయి. ఇప్పుడైతే అప్పట్లో పోలిస్తే చాలా ఎక్కువ. మేడం మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నాన్నగారు ఏం చేస్తుండేవాళ్ళు, ఎక్కడ పుట్టారు? నాన్నగారు టెక్ మహీంద్రాలో సీనియర్ మేనేజర్ అండి. ఓకే. మాదంతా హైదరాబాదే. ఓకే. ప్రాపర్ అంతా? ఎస్, ప్రాపర్ అంతా హైదరాబాద్. మా మదర్, అమ్మమ్మ వాళ్ళందరూ సింగర్స్ అండి, బేసికలీ కర్ణాటిక్ మ్యూజిక్. మా అమ్మ కూడా మ్యూజిక్ టీచర్. సో అలాగే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను, సంగీతం నేర్పించేదాన్ని.
ఇంకా అప్పుడప్పుడు పడుతూ ఉంటాను. సింగర్ అవుదాం అనుకుని హీరోయిన్ అయ్యారా, లేకుంటే హీరోయిన్ అవ్వాలని ఉండిందా ఫస్ట్? లేదండి అసలు, అంటే సినిమాలు చూడడమే తక్కువ. ఎవరైనా ఈ సినిమా హిట్ అయింది బాగుంది టాక్ అంటే తప్ప. ఓకే. కొంతమంది చాలా మంది అన్ని సినిమాలు కవర్ చేస్తారు, ఆ బ్యాచ్ కాదండి మేము. జస్ట్ అలా యా. సో ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ హ్యాపెండ్. అండ్ ఏజ్ అయినా మనం మంచిగా జరుగుతుంది కదండి. ఇప్పుడు చాలా మంచిగా జరిగింది అని అనుకుంటున్నాను బ్రో. ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు 2-3 మూవీస్ చేశారు, ఇప్పుడే యంగ్స్టర్స్. ఎవరైనా కొత్తగా స్టోరీ తీసుకొని మౌలి బ్రోని కానీ హర్షవాణి గారిని కానీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? ఇప్పుడు సాయి మార్తాండ్ కూడా అలాగే కొత్త డైరెక్టర్, కొత్త రైటర్ వచ్చాడు, స్టోరీ చెప్పాడు, మొత్తం బ్రీఫ్గా నరేట్ చేశాడు, పిచ్ డెక్ పంపించాడు ముందు. సో అది నరేషన్ విన్నాక వెంటనే నాకు తెలిసిన వాళ్ళందరినీ ఈటీవీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అప్రోచ్ అయ్యాము. దాని తర్వాత ఆదిత్యాసర్ని అటాచ్ అయ్యారు, ప్రొడ్యూస్ చేశారు. కొత్త వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే ఈమెయిల్ ఐడి నా ఇన్స్టాగ్రామ్ బయోలోనే ఉంటుంది. ఈమెయిల్ ఐడికి మీ సినాప్సిస్, పిచ్ డెక్, ఎనీ 5 to 10 సీన్స్, బౌండ్ స్క్రిప్ట్, రిజిస్టర్ స్క్రిప్ట్ అయితేనే పంపించండి. పంపిస్తే నేను చదువుతా. అవన్నీ చదివిన తర్వాత ఫుల్ నరేషన్ పెట్టుకుందాం. ఫుల్ నరేషన్ నచ్చితే డెఫినెట్లీ నేనే మీ ప్రొడ్యూసర్ని సెట్ చేస్తా. ఎందుకంటే చాలామంది మంచి స్టోరీల కోసం ఎదురు చూస్తున్నారండి. మంచి స్టోరీలు లేక చాలామంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ రెడీగా ఉంటారు. మంచి స్టోరీ, మంచి స్క్రిప్ట్ ఉంటే అది ఎంతోసేపు కాదు, మంచి స్క్రిప్ట్ తయారు చేయడం ఒక్కటే మీకు లేట్ అవుతుంది మీకు, అంతే. ఒక్కసారి మీరు మంచి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఇండస్ట్రీలో చాలా వేకెన్సీస్ ఉన్నాయని మౌలి బ్రో చాలా డైరెక్ట్గా చెప్పారు. సో యూజ్ చేసుకోండి, మెయిల్ ఐడి చేయండి. బ్రో ఎన్ని రోజుల్లో ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు రిప్లై? మేబీ కొంతమంది ఉంటారు పెట్టంగానే ఒక 10 minutesకి రిప్లై రాకుండా హట్టే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా మీరు ఒక టైం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. బిజీ ఉండొచ్చు, ఒక 2 weeksలో అయితే ఖచ్చితంగా రిప్లై రావచ్చు. అంటే బాగుంటే సినాప్సిస్, పిచ్ డెక్, ఎనీ 5 to 10 సీన్స్, స్క్రీన్ ప్లే విత్ డైలాగ్. సో బౌండ్ రిజిస్టర్ స్క్రిప్ట్ అయితేనే పంపించండి. రిజిస్టర్ చేసుకోండి. అది ఎలా ప్రాసెస్ మీకు చాలా యూట్యూబ్ వీడియోలో ఉంటాయి, ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, ఎట్లా ప్రాసెస్ అదంతా. సో రిజిస్టర్ చేసుకొని అప్రోచ్ అవ్వండి, డెఫినెట్లీ యూజ్ చేసుకోండి ఛాన్స్. కొత్త హీరో దొరికాడు, మీరు కొత్త డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీ గురించి మేడం, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సేమ్ అంటే నేను నా ఫస్ట్ ఫిలిం ఆడిషన్ కూడా నాకు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాఘవ అని ఆయన నాకు డిఎం చేశారు, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. ఇలా ఇన్స్టాగ్రామ్ ఇప్పటికీ నాకు డిఎమ్స్ వస్తాయి, ఇప్పటికీ నేను రిప్లై ఇస్తాను. సో అండ్ సో స్టోరీ ఉంది అంటే నాకు ఓకే అండి, నాకు ఏదైనా పంపించండి, ఆడిషన్ స్క్రిప్ట్ కానివ్వండి, అదే సేమ్ అన్నట్టు బౌండ్ స్క్రిప్ట్ ఆర్ పిచ్ డెక్ ఏదన్నా ఉంటే నేను చదువుతాను, నాకు నచ్చితే సేమ్ రెస్పాండ్ అవుతాను. ఓకే. మీరు ఏదైనా ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది అది నా ఇన్స్టాగ్రామ్ బయోలో. సో ఈమెయిల్ ఐడీస్ కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్. ఏదైనా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అలాంటి పెద్ద సినిమాలు వస్తే చేస్తారా? అది చెప్పాను కదండి, ఇప్పుడు చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని కాదు, ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఉందా లేదా, ఏదన్నా కాంట్రిబ్యూషన్ ఉందా లేదా, స్టోరీకి వెయిట్ యాడ్ అవుతుందా లేదా, ఉంటే ఖచ్చితంగా చేసేస్తారు. సో స్టోరీ బేస్. ఇప్పుడు మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ ఏదైనా నెక్స్ట్ మూవీ డైరెక్ట్ చేసే ప్లాన్లు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు హీరోగా ఇప్పుడు మీ యాక్చువల్గా మీ స్క్రిప్ట్, ఇప్పుడు ఎంత యూట్యూబ్ వీడియో అయినా దానికి ఎంత ఒక స్క్రిప్ట్, ఎంత ఒక డైరెక్షన్ ఉంటుంది. సో ప్రతిదీ యాక్చువల్గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుంది మీది, మీమ్స్ కానీ. సో అలా మీరేమన్నా తీసే ప్లాన్లు ఉన్నాయా? నేను డైరెక్టర్, రైటర్ అవుదామనే వచ్చాయండి హైదరాబాద్కి. ఓకే. డెఫినెట్లీ ఇప్పుడు 24 మేబీ అంత నాకు ఇష్టం అవి చేయడం, ఖచ్చితంగా చేస్తానేమో. ఓకే, టైం ఉంటే ఖచ్చితంగా మనం డైరెక్టర్గా కూడా చూడొచ్చు. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూవీని మేమైతే ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం కానీ ఆడియన్స్ కూడా చూస్తారు. సో ఈ మూవీ చూసిన వాళ్ళు ఏదైతే మౌత్ టాక్ ఉంటుందో దాన్ని ఎవరూ ఆపలేరు. ఇప్పుడు మనకి రీసెంట్గా రిలీజ్ అయిన మహావతార నరసింహస్వామి సినిమా కూడా మౌత్ టాక్తో బీభత్సంగా వెళ్ళిపోయింది. అలాగా మీ మూవీలో చూసిన ఆడియన్స్ మౌత్ టాక్తో చెప్పగలరని మీరు అనుకుంటున్నారా, లేకుంటే మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇంకేముంది, ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసిన తర్వాత ఎవడో ఫ్రెండ్ కలిస్తే ఏం సినిమాలు చూసావరా అంటే, అరే లిటిల్ ఆర్ట్ సినిమా చూసాను ఎలా ఉంది అంటే ఖచ్చితంగా బాగుంది అనే చెప్తారని కామెడీ సినిమారా అనే వెళ్తుందని మా నమ్మకం. సో ఖచ్చితంగా వచ్చి చూడండి, నచ్చితే నలుగురు చెప్పండి. సో కాలేజ్కి సంబంధించిన ఏమైనా కాలేజ్ ఫైట్స్ కానీ అలాంటివి ఏమైనా చిన్న గ్యాంగ్స్ అలాంటివి ఏమైనా అదొక్కటే ఉందా? టీజర్లో ఉన్నది. సో మిగతా అంతా అవుట్ అండ్ కామెడీ లవ్ స్టోరీ. September 5th మా లిటిల్ ఆర్ట్ సినిమాకి రండి, మీరు వస్తే చాలు, మీరు థియేటర్కి వస్తే చాలు, మేము ఎంటర్టైన్ చేసి పంపిస్తాం. ఫుల్గా నవ్వుకుంటారు 2 గంటలు పొట్ట పట్టుకుని, అబ్బా ఏంటి ఇంత కామెడీ, ఇంత ఫన్, ఇంత ఎంటర్టైన్మెంట్
మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మీకు. వాచ్ లిటిల్ హార్ట్స్ ఇన్ థియేటర్స్ ఆన్ September 5th మీ దగ్గర ఉన్న థియేటర్లో. ఎస్, యుల్ హ్యావ్ ఫన్. ఖచ్చితంగా. మౌలి బ్రోతో అలాగే శివాని గారితో ఇంటర్వ్యూ చేద్దామని అలా కూర్చుంటే ఇది ఒక జస్ట్ కన్వర్జేషన్ లాగా అలా సాగిపోయింది. సో ఒక ఫ్రెండ్స్తో కన్వర్జేషన్ ఎలా జరుగుతుందో అలా జరిగిపోయింది. సో వీడియో మొత్తం మీకు చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. అలాగే మూవీకి September 5th అయితే ఖచ్చితంగా వెళ్ళండి. ఉంటాను, బాయ్, థ్యాంక్స్.